వైజాగ్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటో తెలుసా? వైజాగ్ బీచ్. చూసారా ఎంత అందంగా ఉందో? మార్నింగ్ బీచ్ చూస్తే ఆ ఫీలే వేరు కదా, మైండ్ చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఆటోమొబైల్ అనురాధ వైజాగ్ బీచ్ గురించి చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా? లేదండి, వైజాగ్ బీచ్ కి వచ్చాను అలాగా. సో కొత్త పక్షి మన గూటికి వస్తే ఎలా ఉంటుంది, నాకు అలాగే అనిపించింది. ఈ రోజు వైజాగ్ బీచ్ లో నేను ఒక క్యాంపెనింగ్ వ్యాన్ చూశాను. ఇది కూడా స్విట్జర్లాండ్ నుంచి వచ్చింది. సో వ్యాన్ చూడగానే నాకెంత క్యూరియాసిటీ ఉందో దాన్ని చూడాలని, నేను చూస్తూ మీకు కూడా చూపించాలని అనిపించింది. సో అందుకనే వచ్చేసాను. ఈ రోజు మన రివ్యూ ఇదే అన్నమాట. ఫన్నీ వేలో చేసుకుందాం. ఓకే, వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. స్విట్జర్లాండ్ నుంచి ఒక బ్యూటిఫుల్ కపుల్ ట్రావెల్ చేసుకుంటూ వైజాగ్ దాకా వచ్చేసారు. వైజాగ్ బీచ్ లో వాళ్ళ క్యాంపెనింగ్ వ్యాన్ పెట్టి నైట్ స్టే చేశారు. సో ఈ వ్యాన్ నాకు కళ్ళబడింది. సో దీన్ని రివ్యూ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? చేసేద్దాం రండి, నేను చూస్తూ మీకు చూపించేస్తాను. ఇది వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వ్యాన్. ఇది బెంజ్ కంపెనీకి సంబంధించింది. చూసారు కదా, లోగో ఉంది బెంజ్ కంపెనీది. దీని బంపర్ అయితే చాలా హెవీగా ఉంది. అంటే బండి కూడా పెద్దది కాబట్టి ఆటోమేటిక్ గా ఉంటుంది. ఇక్కడ ఒక బెంజ్ మనకి లోగో కనిపిస్తుంది బ్లాక్ కలర్ తో. ఇది వాళ్ళ స్విట్జర్లాండ్ నేమ్ బోర్డ్ ZH అని ఉంది, సెర్చ్ చేసుకోవచ్చు. మేబీ యూనిమోగాన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది పేరు. లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది హ్యాండిల్ లాగా. ఇది ఏంటి అయ్యి ఉంటుంది అంటారు? ఇదంతా నాకు తెలిసి చెప్పట్లేదు, నేను కూడా తెలుసుకుంటూ చెప్తున్నాను. ఇది ఏదైనా మీకు తెలుసుంటే నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇది హ్యాండిల్ ఎందుకు నాకు అయితే అర్థం కావట్లేదు. ఓకే, ఇవన్నీ ఇంజిన్ పార్ట్స్ అనుకుంటా. ఇక్కడ కింద నుంచి కనిపిస్తున్నాయి. అండ్ సైడ్ ప్రొఫైల్ కి వచ్చేస్తే గనక వైపర్స్ ఉన్నాయి. సైడ్ మిర్రర్ ఉంది. పైనుంచి చూస్తే పైన ఒక పెద్ద టైర్ కనిపిస్తుంది. చూసారా? స్పేర్ టైర్ అనుకుంటా. ఆ పైకి ఎక్కిచ్చేసారు. అండ్ ఈ టైర్ విషయానికి వస్తే చూసారు, పెద్ద టైర్ R20 ఇంచ్ టైర్ అయితే ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. అంటే ఇంత పెద్ద క్యారీ వ్యాన్ కాబట్టి ఆటోమేటిక్ గా అంత పెద్ద టైర్ అనేది యూజ్ చేయాలి. వ్యాన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన నేమ్ ఇక్కడ మెన్షన్ చేసింది. ఆయన ఇన్స్టా ఐడి కూడా ఉంది. సో అందువల్ల నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను. అండ్ ఇక్కడ మిర్రర్స్ చూసారా, చాలా పెద్ద మిర్రర్స్ ఉన్నాయి. అండ్ 2 మిర్రర్స్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు స్టైలిష్ గా కుర్చీలు వేసుకున్నారు. మన లారీలకి వేస్తాం కదా, అలాగే వేసుకున్నారు. 2 మిర్రర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక మిర్రర్ ఇక్కడ ఉంది. అది ఎందుకు అనేది కూడా నాకు కూడా తెలియట్లేదు. ఆ మిర్రర్ ఎందుకు ఇచ్చుంటారంటారు? మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఇక్కడ ఒక ఫ్లవర్ పెయింట్ వేసుకున్నారు. మరి వాళ్ళే వేసుకున్నారో కంపెనీతో పాటు వచ్చిందో నాకైతే తెలియదు. వ్యాన్ చాలా హైట్ ఉంది కదా, ఎక్కాలంటే 2 స్టెప్స్ ఇచ్చారనమాట. ఇక్కడ 2 స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ లైట్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ ఇంజన్ పార్ట్స్. ఇది డీజిల్ ట్యాంక్. ఐ థింక్ చాలా పెద్ద ట్యాంక్. 2 పాయింట్ అని ఇక్కడ మెన్షన్ చేసింది డీజిల్ ట్యాంక్. ఇవి కూడా ఇండికేటర్స్. సో ఇక్కడ ఒక చైర్ ఉంది. ఇది ఫోల్డింగ్ చైర్. వాళ్ళు గనక లంచ్ డిన్నర్ వాట్ ఎవర్ చేయాలంటే ఇది వాళ్ళ డైనింగ్ టేబుల్. ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకొని, కపుల్ కదా, 2 చైర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి అక్కడ ఒక చైర్ ఉంది. హ్యాపీగా ఇది వాళ్ళ డైనింగ్ టేబుల్ చేసుకుంటున్నారు. చూసారా ఎంత రిలాక్స్ గా ఉందో? జర్నీ చేసి మధ్యలో టైర్డ్ అయినప్పుడు ఆగి చక్కగా ఇక్కడ కూర్చొని వాళ్ళ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ వాట్ ఎవర్ చేస్తారంటే ఇది ఫోల్డబుల్ చైర్ అండ్ చిన్న డైనింగ్ టేబుల్ కూడా రెడీ చేసేసుకున్నారు ట్రావెలింగ్ టైమ్ లోనే. బాగుంది కదా? నాకైతే బాగుంది. ఇలాంటి ట్రిప్ ఒకటి వేస్తే ఇంకా బాగుంటది అనుకుంటున్నాను. ట్రై చేద్దాం ఇన్ ఫ్యూచర్. ఇక్కడ ఏదో లాక్ ఉంది. ఈ లాక్ ఓపెన్ చేస్తే బ్యాటరీకి సంబంధించింది అనుకుంటా. మొత్తానికి వ్యాన్ లోకి ఎక్కడానికి ఇక్కడ మనం అయితే ల్యాడర్ చూస్తున్నాం. చిన్న ల్యాడర్ ఉంది 3 స్టెప్స్ తోటి. ఈ ల్యాడర్ తోటి పైకి వెళ్తారు. ఇది వాళ్ళ డోర్. సో వాళ్ళైతే ప్రస్తుతానికి జాగింగ్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత వాళ్ళ పర్మిషన్ అడిగి లోపల కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే అవుటర్ పార్ట్ అయితే చూపిస్తున్నాను. వ్యాన్ మీద కూడా ముగ్గులు వేసుకున్నారు. చూసారా వాళ్ళు డిజైనింగ్ అది. బ్యాక్ పార్ట్ కి వచ్చేస్తే బ్రేక్ లైట్ ఇండికేటర్స్, బ్రేక్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక టైర్ ఉంది. పైన ఒక టైర్ చూసాము. స్పేర్ టైరే అనుకున్నాను అది. మేబీ ఇది కూడా ఇంకొక స్పేర్ టైర్. ఎంత టైట్ గా కట్టేస్తారు చూసారా? మరి ఇది హెవీ ఉంటది కదా టైర్ అయితే చాలా. సో అందుకు ఇట్లా టై చేస్తారు. ఇవన్నీ సంథింగ్ నాకైతే డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. పైన చూస్తున్నాం కదా, సీసీ కెమెరా ఉంది అక్కడ. వీళ్ళు లోపల నుంచి బ్యాక్ సైడ్ వచ్చింది అవన్నీ చూస్తారు అనుకుంటా. మేబీ అంటే వ్యాన్ ఆఫ్ చేస్తున్నా కూడా కనిపించడానికి కెమెరా ఒకటి పెట్టుకున్నట్టున్నారు. సేఫ్టీ పర్పస్ ట్రావెలింగ్ లో కూడా. సీసీ కెమెరా కింద మౌంటెడ్ రిఫ్లెక్టర్ కనిపిస్తుంది. అందులో చిన్న డాట్స్ లాగా ఉన్నాయి. మేబీ అది బ్రేక్ లైట్ కూడా మేబీ అయ్యి ఉండొచ్చు. ఆ పక్కన ఒక బొమ్మ కనిపిస్తుంది చూసారా, ఫ్లయింగ్ లైక్. ఇక్కడ మెన్షన్ చేసింది స్విట్జర్లాండ్ ఫ్లాగ్ అంటే స్టిక్కర్ లో మెన్షన్ చేసింది ఇక్కడ. సో పక్కా వీళ్ళు స్విట్జర్లాండ్ వాళ్ళే. కింద అయితే మనం సేఫ్టీ గార్డ్ చూస్తున్నాం. మనం లారీలో అలా చూస్తుంటాం. సో ఇది కూడా ఇంచుమించు పెద్దది లారీ అంతే అనుకోవచ్చు. ఓ ఇక్కడ చూసినట్టయితే ఒక పార ఉంది. అది మరి దేనికి యూజ్ చేస్తారో, వాళ్ళు ట్రావెలింగ్ టైమ్ లో దేనికి అవసరం పడుతుందో నాకు తెలియదు. ఇక్కడ కట్టెలు ఉన్నాయి చూసారా, ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి. సో ఓవరాల్ గా ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని
ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ కట్టెలు కట్టేసి ఉన్నాయి. అటు పక్కన గ్రిల్ చేసుకునేది ఒకటి ఉంది, గ్రిల్ చికెన్ లైక్ కాల్చుకోవడానికి గ్రిల్ ఉంది, మ్యాట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ టైర్డ్ అనిపిస్తేనో ట్రావెలింగ్ లో బయట పడుకోవడానికి మ్యాట్స్ కూడా ఉన్నాయి. 2 ఫోల్డ్ చేసి చూపిస్తారండి. 2 మ్యాట్స్ ఇక్కడ యోగా మ్యాట్స్ అయ్యొచ్చు మేబీ, లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా రిలాక్స్ అవడానికి బయట మ్యాట్స్ వేసుకుని పడుకుంటారు. ఇది గ్రిల్ చికెన్ కి వాడతారు అనుకుంటా. గ్రిల్ ఇది ఇస్తున్నారు కదా, గ్రిల్ ఇక్కడ పెట్టుంది. అండ్ ఇక్కడ కూడా ఒకటి డోర్ ఉంది, అన్ని లాక్ లేసి ఉంటాయి. మనం ఏది ఓపెన్ చేయడానికి లేదు, జస్ట్ ఊరికే చూడడానికి మాత్రమే. సేమ్ అటు సైడ్ అయితే ఏదైతే ముగ్గులు వేసారో అవే ముగ్గులు వేసారు ఇక్కడ కూడా. అక్కడ విండోస్ కనిపిస్తున్నాయి చూసారా, అది వీళ్ళ కిటికీ. బయటికి రాకుండా విండో ఓపెన్ చేసుకుని ఉంటారు. నైట్ అంతా ఇక్కడ స్టే చేస్తున్నారు. ఇవాళ బయలుదేరి వెళ్ళిపోతారంట. సో దానికి విండో దగ్గర పైన ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. చిన్నది ఆ పార్ట్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక చిన్న విండో ఉంది. మరి లోపలికి వెళ్తే అది ఏ రూమో ఇది ఏ రూమో, ఆ విండోస్ ఎందుకు ఉన్నాయి అనేది లోపలికి వెళ్తే కానీ తెలీదు. దీనికి 2 డీజిల్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇందాక ఒకటి చూపించాను కదా, అటు సైడ్ ఒక ట్యాంక్ ఉంది, ఇదొక డీజిల్ ట్యాంక్ ఉంది. 2 సైడ్స్ కూడా డీజిల్ ట్యాంక్స్ ఉన్నాయి. అంటే ఇది ట్రావెల్ బండి కదా, పద్దాక ఎక్కించుకోవాలి, మొత్తం ఒకేసారి ఫ్యూయల్ తీసుకుంటారు. ఇది పొగొట్టమే ఖచ్చితంగా. ఇది సైలెన్సర్. మనకి మామూలుగా చూస్తే బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ గా సైడ్ కు ఉంది సైలెన్సర్. ఇది కూడా ఎక్కడానికి ఫుడ్ స్టెప్స్. ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ అటు చూపించినట్టే 2 మిర్రర్స్ ఉన్నాయి. ఇది ఓన్ గా వీళ్ళు చేయించుకున్నట్టున్నారు. వాళ్ళ లగేజ్ అంతా పైన పెట్టుకున్నట్టున్నారు ట్రంక్ పెట్టి. మరి ఆ ట్రంక్ పెట్టిలో టూల్ కిట్లు ఉన్నాయో వాళ్ళ లగేజ్ ఉందో నాకైతే తెలియదు. ఇది ఓవరాల్ గా ఇక్కడ ఫ్రంట్ లో చూస్తే మనకి బుల్ బొమ్మ ఉంది. అంటే బెంజ్ వాళ్ళది బుల్ సింబల్ లాగా ఏమైనా ఇచ్చారా, లేకపోతే వీళ్ళు ఓన్ గా వేసుకున్నారా, ఇవన్నీ కూడా మన బ్యూటిఫుల్ కపుల్ వస్తేనే తెలుస్తుంది. వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల ఎలా ఉందో కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రస్తుతానికైతే వ్యాన్ ఇది ఏదో కొత్త కనిపించింది కదా, వాటికి ట్రై చేద్దాం ఎలా ఉందా అని. చూసాను ఇంత చెప్పాను కదా, నాకు ఒకటి కనిపిస్తుంది. మనకి స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది, వీళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. మన బయట నుంచి అయితే ఇంతే కనిపిస్తుంది. లోపలికి వెళ్తే గానీ ఇంకా ఫ్రంట్ పార్ట్ లో ఏమున్నాయి ఏంటి అనేది వాళ్ళు పర్మిషన్ అడగడానికి ట్రై చేస్తాను. చూసినట్టయితే మెయిన్ నాకేం కనిపిస్తుంది అంటే హెడ్ లైట్స్ ఏం కనిపించలేదు నాకు ఇక్కడ. సరే చాలాసేపు ఎత్తుకున్నాక తెలిసింది బంపర్ లో ఉన్నాయి హెడ్ లైట్స్. చూసారా కొంచెం డస్టీ అయిపోయినాయి. ట్రావెలింగ్ బండి కదా, ఎంతవరకు లైట్ అయితే క్లియర్ గా వస్తుందో నాకైతే తెలియలేదు. చాలా డస్టీ ఉన్నాయి. ఒక్కొక్క సైడ్ 2 హెడ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. అది హెలోజనా ఎల్ఈడి అనేది కూడా తెలియట్లేదు, అంత డస్టీగా ఉంది. పైన చూసినట్టయితే పైన ఎల్ఈడి లైట్స్ కనిపిస్తుంది. వీళ్ళు ఓన్ గా పెట్టించుకున్నారు అనిపిస్తుంది. అది కూడా ఏదైతే ఈ సెటప్ అయితే ఉందో పైన అదంతా వీళ్ళు ఓన్ గా చేయించుకుని ఉండొచ్చు. అది ఓవరాల్ గా బెంజ్ ట్రావెల్ వ్యాన్. You're welcome. Yeah, first time I'm visiting. That's our toilet. Okay. There we can put in the shower. Okay. There is the curtain, so we can make a shower. And you see, we have a table. We Okay. have a bath. A small house. ఓకే. సో మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక డైనింగ్ సిట్టింగ్ ఏరియా ఇది మనం చూస్తున్నాం. అది బెడ్ వాళ్ళది. లెఫ్ట్ సైడ్ చిన్న స్మాల్ కిచెన్ ఉంది. సో సింపుల్ గా క్యూట్ గా ఉంది. ట్రావెలింగ్ కి ఇంతకన్నా స్పేస్ ఎక్స్పెక్ట్ చేయలేము. విండోస్ కూడా ఉన్నాయి సిట్టింగ్ ఏరియాలో. అటు సైడ్ ఉంది కిచెన్ కూడా, వంట చేస్తూ బయట వ్యూ చూసుకుంటూ కుకింగ్ చేయొచ్చు. ట్రావెలింగ్ టైమ్ లో ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. ఐ థింక్ ఇది వాళ్ళ స్టోరేజ్ అన్నమాట. వీళ్ళ క్లోత్స్ అన్ని చాలా సింపుల్ గా పెట్టేసుకున్నారు. మనం ఒక చిన్న ట్రిప్ కి వెళ్ళాలంటేనే ఇంత పెద్ద లగేజ్ చేస్తాము. వరల్డ్ ట్రిప్ కి చాలా క్యూట్ గా సింపుల్ థింగ్స్ మనం నేర్చుకోవాలన్నమాట. వరల్డ్ ట్రిప్ ఇంత సింపుల్ గా ఎలా చేయాలి అని. చిన్న ఎగ్జాస్టర్ కూడా కనిపిస్తుంది కిచెన్ దగ్గర. ఇంకా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆర్మీ వెహికల్ మోడిఫై చేయించుకున్నారు. 27 years ఓల్డ్ వెహికల్ అంట ఇది. దీనికి 2 ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయి కదా. దాని కెపాసిటీ వచ్చి 1010 లీటర్స్ కెపాసిటీ. కంపెనీ అయితే ఒకటే ఇచ్చింది, బట్ వీళ్ళు ఇంకొకటి ఎక్స్ట్రాగా చేపించుకున్నారు. ఒక్కొక్క టైర్ ఎయిర్ ప్రెషర్ కి సపరేట్ గా కూడా కిట్ అనేది చేపించుకున్నారు. అండ్ క్యాబిన్ లో చూస్తే మనకి చిన్న రిఫ్రిజిరేటర్ కనిపిస్తోంది. అందులో చిన్న చిన్న బాటిల్స్ కానీ ఇంకేమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ట్రావెలింగ్ టైంలో సరిపడా చిన్న స్టోరేజ్ అన్నమాట. సైడ్ లో మనం వ్యాన్ లో చూసినట్టయితే లాక్ చేసిన క్యాబిన్స్ లాంటివి చూసాం కదా, అవేంటంటే వాళ్ళ క్యాంపెనింగ్ థింగ్స్ అనేది అందులో స్టోరేజ్ పెట్టుకున్నారు. అండ్ 2 సైకిల్స్ కూడా ఉన్నాయి అందులో. వాళ్ళు ఎప్పుడైనా జర్నీ చేసి బాగా బోరింగ్ అనిపిస్తే అలాగా సైక్లింగ్ కూడా వెళ్తారు. 2 సైకిల్స్ ఉన్నాయి, అంటే ఒకటి కూడా తెచ్చుకున్నారనమాట. సైడ్ మిర్రర్ అయితే పెద్ద మిర్రర్ తో పాటు కింద చిన్న మిర్రర్ కూడా చూసాం కదా, ఇది బ్లైండ్ స్పాట్ ని కవర్ చేయడానికి పెట్టారనమాట. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ తోటి కుచ్చు ఉంది చూసారా, లైక్ హ్యాంగింగ్ ఒకటి హ్యాంగ్ చేసి ఉంది కదా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్ గా. స్పేర్ టైర్ పక్కన చూసాం కదా, ఇదంతా ఏంటంటే టెంట్ కోసం అని చెప్పి దీన్ని డిజైన్ చేసుకున్నారు వీళ్ళు. కంప్లీట్ గా వ్యాన్ అంతా కూడా పక్కా ప్లానింగ్ తో డిజైన్ చేశారనమాట. అవసరమైనప్పుడు టెంట్ వేసుకోవడానికి కూడా ఇలా డిజైన్ చేసుకున్నారు. ఇంకా వ్యాన్ లోకి పవర్ ఎలా వస్తుందన్న డౌట్ వచ్చిందా ఎవరికైనా?
ఓకేనా. సో వచ్చే ఉంటుంది. పవర్ ఎలా వస్తుందంటే పైన సోలార్ ప్యానెల్స్ అయితే ఉన్నాయి, అది నేను చూపించలేకపోతున్నాను, బట్ ఆ ప్యానెల్స్ ద్వారా పవర్ అనేది వ్యాన్ లోకి వస్తుంది. ఇంకా చాలా చూపించాలని ఉంది, బట్ టైం చాలా తక్కువ ఉంది, వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు ఇచ్చిన టైంలో చాలా మటుకు కవర్ చేశానని అనుకుంటున్నాను. సో స్పెషల్లీ వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళ వాల్యుబుల్ టైంని నాకు ఇచ్చారు ఈ రివ్యూ చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చినందుకు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.